ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్ సార్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మన అనుబంధం గురించి ఒకసారి సార్ కోట గారితో మీ అనుబంధం గురించి చెప్పాను కదమ్మా అక్కడ. కోట గారు 40 ఏళ్ళ అనుబంధం నాకు ఆయనకి. చాలా సినిమాలు చేసాం, కలిసి పని చేసాం. మంచి మిత్రుడు. ఇండస్ట్రీయే కాదు, సినిమా అంటే ప్యాషన్ ఆయనకి. సినిమానే ఆయన జీవితం. సినిమా కోసమే బతికాడు ఆయన ఉన్నంతకాలం. పాజిటివ్నెస్ చాలా ఎక్కువ. నెగిటివ్లు ఏమున్నాయనే తర్వాత కానీ పాజిటివ్ సినిమా కోసం ఆయన చాలా తాపత్రయపడ్డ మనిషి. ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ ఉందంటే ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఆయన హంగర్ స్ట్రైక్ చేసి ఆ రోజు ఇవాళ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొస్తానికి చేసిన దాంట్లో ఆయన ఒకటి. అదే నిర్మాతలు కూడా చాలా అందుబాటులో ఉంటారు. అంటే క్యారెక్టర్ నచ్చితే కనుక మిగతా తక్కువ పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదంటారు కదా. ఒక నిర్మాతగా ఏం చెప్తారు సార్? ఆయన నిర్మాతల మనిషి, ఆయన నిర్మాత దర్శకుడు మనిషి. సినిమా క్యారెక్టర్ కోసం ఎంతైనా చేసేవాడు. ఆయన కంట్రిబ్యూషన్ ఉండేది. క్యారెక్టర్ గెటప్ దగ్గర నుంచి, డైలాగ్ మాడ్యులేషన్ దగ్గర నుంచి, మేనరిజమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయన క్యారెక్టర్స్లో ఆయన నచ్చిన సినిమాలన్నిటికీ ఉండేది. నాకు అలజడి సినిమాలో ఉంటుంది, ప్లీజ్ ప్లీజ్ అంటాడు ఆయన. ఆ ప్లీజ్ దగ్గర ఆ సినిమాలో 400-500 సార్లు ఆయన ఉంటాడు. 400-500 సార్లు 400-500 మాడ్యులేషన్స్లో ఇచ్చాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈజ్ సంపూర్ణ నటుడు ఆయన. చూస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి చెప్తున్నారు. అంటే ఒక సంపూర్ణ నటుడిని మనం ఈరోజు ఇండస్ట్రీ కోల్పోయింది. అంటే కేవలం తెలుగులోనే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, అంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఆయన ఎంత ఇవ్వగలరో 100% ఇచ్చిన నటుడు అని చెప్పుకోవచ్చు అనమాట.